హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో సూపర్ టేస్టీ చికెన్ బిర్యానీ రెసిపీ చూద్దాం. ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకుందాం. ఈ ఆనియన్స్ అనేవి మంచిగా గోల్డ్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో చికెన్ వేసుకొని ఇలా చూపిస్తున్న విధంగా చికెన్ అంతా అందులో వేసుకోవాలి. తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. స్పైసీనెస్కి సరిపడా అంతా కారం వేసుకోవాలి. మేమైతే కొంచెం తక్కువ తింటాం, అందువల్ల కొంచెమే వేసుకున్నాం. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. తర్వాత పచ్చి ధనియాల పొడి వేసుకోవాలి. ఇది కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు. తర్వాత గరం మసాలా కొంచెం, 2-3 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. తర్వాత కొద్దిగా పుదీనా కూడా వేసుకోవాలి. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా మనం కొన్ని ఇందులో వేసుకోవాలి. ఇందులో మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. లేకపోతే నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇందులో కొంచెం పెరుగు వేసుకోవడం వల్ల గ్రేవీనెస్ వస్తుంది. ఎంత ఎక్కువ పెరుగు వేసుకుంటే అంత ఎక్కువ గ్రేవీ వస్తుంది కర్రీలో. ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇలా ప్రతి పీస్కి గ్రేవీ అనేది వచ్చేలా కలుపుకోవాలి. మంచిగా ఏ పీస్కి ఆ పీస్ సపరేట్ కలుపుకుంటూ ఉండాలి. కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇలా బాగా కలిపి ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి మూత పెట్టి. ఇప్పుడు మనం రైస్ కోసం స్టవ్ ఆన్ చేసి గిన్నెలో వాటర్ పోసుకోవాలి. అందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇందులో సాల్ట్ ఎక్కువనే వేసుకోవాలి, ఎందుకంటే రైస్ ఉంటుంది కాబట్టి సాల్ట్ ఎక్కువ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఇందులో కొంచెం సాజీరా కూడా వేసుకోవాలి. మనం ఇలా నీళ్ళు ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోవాలి. మేమైతే ఇంకా కొంచెం వేసినాం. ఇప్పుడు ఈ కలుపుకున్న చికెన్లలో కొంచెం మనం బగారా ఐటమ్స్ వేసుకోవాలి. ఆకు, లవంగం, ఇలాచి ఇవన్నీ వేసి పక్కన పెట్టుకోవాలి. మనకి ఈ వాటర్లో కొంచెం నెయ్యి యాడ్ చేసుకుందాం. ఇందులో కూడా బగారా ఆకు వేసుకున్నాం. నెయ్యి కూడా వేసుకోవాలి. నెయ్యి లేదా ఆయిల్ ఏదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వాటర్ అయితే బాగా మరుగుతున్నాయి. మనం 3 అవర్స్ ముందుగా కడిగి నానబెట్టుకున్న రైస్ని ఇందులో వేసుకుందాం. వాటర్ బాగా మరగనింకా వేసుకోవాలి. ఈ రైస్ అనేది మనం 50% వరకు ఉడికించుకోవాలి. మళ్ళీ ఎందుకంటే మనం దమ్కేసినప్పుడు చికెన్తో పాటు రైస్ కూడా 100% కుక్ అయిపోతుంది. అప్పుడు మనకి బిర్యానీ రెడీ అవుతుంది. దీన్ని ఇలా ఒకసారి అలా కలుపుకోవాలి. ఇలా మంచిగా ఉడకనివ్వాలి. చూసుకుంటూ ఉండాలి రైస్ ఎలా ఉడుకుతుంది అని. మనకైతే దగ్గర పడిపోయింది. ఇంకొక 2 మినిట్స్లో రైస్ అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా అక్కడ పెట్టుకున్న చికెన్లో వేసుకుందాం ఈ రైస్ అనేది. ఇప్పుడు ఉడికించిన రైస్ని మనం కలిపి పెట్టుకున్న చికెన్లో ఇట్లా లేయర్లా వేసుకోవాలి. ఫస్ట్ కొంచెం రైస్ వేసుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. మళ్ళీ మనం మిగతా రైస్ అంతా అందులో వేసుకోవాలి. అంతా వాటర్ తీసేసి రైస్ వేసుకోవాలి. వాటర్ ఉంటే మళ్ళీ అన్నం అనేది మెత్తగా అయిపోతుంది. అందులో పైన కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం నిమ్మకాయ రసం కూడా వేసుకోవాలి. కావాలంటే ఇందులో ఇంకా కుంకుమ వాటర్, ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవాలి. మన చాయిస్. ఇప్పుడు మనం స్టవ్ సిమ్లో పైనుంచి ఒక 2 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిపైన ఒక వెయిట్ పెట్టుకుంటే ఇది అనేది ఆవిరిపోకుండా ఉంటుంది. ఇలా 30 to 45 మినిట్స్ వరకు వెయిట్ చేయాలి. అప్పుడు బిర్యానీ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడైతే చూస్తే బిర్యానీ అయితే రెడీ అయింది. స్మెల్ అయితే సూపర్ వస్తుంది. బిర్యానీ టేస్ట్ కూడా బాగుంటుంది అని అనుకుంటున్నా. సూపర్ ఉంది బిర్యానీ. కలర్ కూడా సూపర్ టేస్టీ అండ్ ఎమ్మీ కలర్ఫుల్లీ బిర్యానీ అయితే రెడీ అయింది. ఎలా ఉందో చూసి కమెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.